బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:25 ముఖ్యమంత్రి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సి క్యాంప్ రైతు బజార్కు చేరుకుని అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారు. ఇక రైతు బజార్లోని రైతులు పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో బైరాజ్ స్టీల్ స్వచ్ఛంద పార్క్ను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక తదుపరి 12:55 కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద ప్రజావేదికలో పాల్గొని స్థానికులతో ముచ్చటిస్తారు. P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలు 2 మార్గదర్శకులతో మాట్లాడతారు. తర్వాత ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేసిన వారికి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 5:35 కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు పయనమవుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:25 ముఖ్యమంత్రి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సి క్యాంప్ రైతు బజార్కు చేరుకుని అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారు. రైతు బజార్లోని రైతులు పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో బైరాజ్ స్టీల్ స్వచ్ఛంద పార్కును ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. తదుపరి 12:55 కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రజావేదికలో పాల్గొని స్థానికులతో ముచ్చటిస్తారు. P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలు 2 మార్గదర్శకులతో మాట్లాడతారు. తర్వాత ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు. ఇక మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేసిన వారికి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేస్తారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 5:35 కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు పయనమవుతారు.